తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నాకు బంధువు. పొద్దుటూరులో కొత్తపేట అని ఉంది, ఆడ మా చిన్నాయన 4 సార్లు ఎమ్మెల్యే చంద్ర ఓబుల్ రెడ్డి అని. అట్ట బంధుత్వంతో నాకు బంధుత్వం. లాస్ట్ టైం వాళ్ళ నాన్నకు బాగలేకపోతే నేను ఇంటికి పోయి వచ్చిన. నాకేం ఎవరింటికి పోయినా నాకు తొందర ఏం లేదు. నేను ఇంకోరికి భయపడినావు, నువ్వు పోయినావి ఏమవుతుంది పార్టీలో, అంత దౌర్భాగ్యం లేదు. విశ్వేశ్వరరెడ్డి ఫస్ట్ నాకు పరిచయం అయింది, ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు నేను అడుగుపెట్టినా. ఈ వాజ్ ఇన్ కమ్యూనిస్ట్, నాకు తెలిసి అనుకుంటా, మరి తప్పు ఏమో లేదు. విశ్వేశ్వరుడు అమితమైన ఇష్టం, ఎందుకంటే అంతో ఇంతో జాగ్రఫీ తెలుసు. అనంతపూరు మన ఆంధ్రప్రదేశ్ నీళ్ళు ఎలా వస్తాయి, నీళ్ళు ఎలా పోతాయి, ఎక్కడ డ్యాములు కట్టాలా ఏమని ప్రతిసారి ఆయన మాట్లాడుతుంటే నేను విని నేర్చుకున్నా. సరే ఉషశ్రీ అంటే పాపం నాకు తెలియదు అమ్మాయి, ఓ రోజు మా ఇంటికి రావడం, అంటే తాటిపతికి రావడం, ఏదో నేను గొర్రెలను కాస్తా, అది కాస్తా ఇది కాస్తా అంటే అప్పుడు నేను కూడా ఏదో మాట్లాడినా. మళ్ళీ ఎప్పుడు నాకు లేదు. తలారి రంగయ్య ఎవరు? ఎస్, మేము ఫోన్ చేస్తే పీడీగా ఉన్నాడు. ఈ ఒబ్లైజ్డాస్ ఆయనకు తెలుసు మేము నీతిగా పోద్దామని. నేను కానీ మా అన్న ఫోన్ చేస్తే పీడీ రంగయ్య ఎస్ అన్నాడు. ఎప్పుడు అన్వాంటెడ్ ఆయన అడగలే. ఆయన గొప్పతనం చేస్తా. ఉదయం రాత్రి నేను పుట్లూరు చెరువు మీద వచ్చా. ఈయన ఒక 2000 మందిని పెట్టుకొని మీటింగ్ చెప్తున్నాడు. నేనుండింది 3 కార్లు. ఏమన్నాడు తెలుసా? బైక్ ఆపేసి, అయ్యా వెనకాల ఉన్నాడంట ఆయన, ముందు ఆయన పంపించండి అన్నాడు. అంటే ఎంత గౌరవంగా ఉన్న మనిషి ఆయన. గౌరవం ఉంటేనే కదా చేసేది. అదే మా ఎమ్మెల్యే అంటే ముందు సన్నడు రానింటు. మీరంతా గౌరవప్రదమైన మనుషులు. వై శివరామరెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు. రెండోసారి మా అన్న మినిస్టర్ అయినప్పుడు కూడా ఒక శివరామరెడ్డి సంతకం పెట్టలే వద్దని. ఇదే శివరామరెడ్డి మీరు వైఎస్ఆర్ ఉన్నప్పుడు నా అల్లుడు ఎమ్మెల్సీగా నిలబడినాడు. నిలబడితే ఏమైంది? ఒకటి పోటీ పెడుతుంది, మీకు లేవు. పైలా నరసింహాన్ని పోటీ పెట్టి అల్లుంతో 1,30,00,000 తీసుకున్నారు. అది మీకు విజ్ఞతకు వదిలిపెడతా. ఇదే శివరామరెడ్డి మన ఎమ్మెల్సీకి నామినేషన్ వేస్తే నేను అడ్డం పెట్టా. కానీ ఆయన కూతురు వచ్చి నా ఫ్రెండు కొడుకు ఇచ్చారు. ఆ బాబు ఫోన్ చేసేది ఒకటే మాట అన్న, బాబా నేను బాధ పెట్టను, నువ్వు నా బిడ్డ మాదిరి, అడగండి, నేను అబద్ధం చెప్పను. నేను ఊరికి వేసిన తెలియపరిచేదానికి. ఆ రోజు నా అల్లుడు నిలబడితే ఇదే అందరూ మీ వైఎస్ఆర్ వాళ్ళు ఆ పైలా నరసింహని పెట్టి 1,30,00,000 ఇప్పించుకొని విత్డ్రా చేసుకున్నారు. మా సంస్కృతి అది కాదు. తెలుసు నేను ఓడిపోతాం, శివరాం నిలబడితే మేము ఓడిపోతాం, మాకు లేదా. ఇక వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ఊర్లో మున్సిపల్ మినిస్టర్లు అందరూ వస్తుంటే మీటింగ్ పెడితే వాళ్ళ కమిషన్ నా ఇంటికి పంపించారు తాడిపత్రికి. సార్ యు ఆర్ ఇన్వైటెడ్ సార్, యూ హ్యాడ్ టు కమ్ అంటే నేను గౌరవంగా పోయినా, గౌరవంగా చూసుకున్నారు నన్ను. అడుగు. మా వెంకటరామ్ కూతురు కూడా అమ్మాయి అప్పుడు వైస్ చైర్మన్ ఏమో నా పక్కనే కూర్చుంది, చాలా అడిగింది నన్ను. ఇంకా శైలజానాథ్ చేరే రోజు కూడా పెద్ద దగ్గర పోయినాడు. లేదని చెప్పాను శైలజానాథ్ని. ఆ నుంచి వచ్చినాకనే కదా నువ్వు వైఎస్ఆర్లో చేరినది. ఇంకా అనంత వెంకటరామరెడ్డి వాళ్ళ నాయన విషయం, వాళ్ళ నాయన మాకు బంధుత్వం, ఆయన కోసం మేము కూడా పోరాడినాం. నాకు లాయరు ఆయన. అదే వెంకటరామరెడ్డి నాయన్ను, ఆయన ఫ్రాక్షనిస్ట్ కాదు, ఏం కాదు, పాపం లాయరా.
అనంతపురాన్ని కోర్టుకు వస్తా అంటే నాయనపల్లి క్రాసింగ్లో ఆయన సంపాలని ప్రయత్నించినా లేదు వెంకట్రామే చెప్పాలా? ఎవరు అబద్ధం ప్రయత్నించినది? దివాకర్ రెడ్డి లేదా కేదిరెడ్డి వల్ల? చెప్పను, ఇప్పుడు చెప్పను. నేను తప్పు చెప్తే నువ్వు తప్పురా చెప్పిందని చెప్పు, నేను క్షమాపణ చెప్పు, మీ ఇంటికాడికి క్షమాపణ చెప్పుకుంటా. ఈరోజు నేను ఒకటే అడిగేది, ఇండిపెండెన్స్ తర్వాత 1952లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము తాడిపత్రిలో ఉన్నాం. మా నాన్న 2 సార్లు రాజ్యసభ మెంబరు, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్. వీళ్ళందరి గురువు దివాకర్ రెడ్డి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ ఇదే ఎంపీ అయినాడు. అదే వెంకట్రామ మీద నిలబడిందే. రాజకీయం వేరే. ఏం నిలబడితే ఇదే వెంకట్రామ అడుగు, ఎక్కడ పెళ్లి కాడ కనిపించినా నేను వయసులో పెద్ద అయినా కానీ ఏ వెంకట్రావు బాగున్నా అంట. నేను అందరినీ పలకరిస్తా, ఎవరిని పలకరైనా. రాజకీయం వేరే, ఫ్రెండ్షిప్ వేరే. నేను ఒకటే అడుగుతున్నా, పొద్దున్నోకులు గోరెడ్ల మాధవ్ గారు, ఆయన యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆ కాలంలో ఎవరికి వినేవాడు కాదు. ఆయనకు ఒక ఇది ఉండేవాడు, దివాకర్ రెడ్డికి అడుగు, ఆయన్ని అడుగుతా, మాకు సాయం చేసినావు, దివాకర్ రెడ్డి అంటే నీకు అమితమైన ప్రేమ లేదని చెప్పు, ఇప్పుడు చెప్పు. నువ్వు దివాకర్ రెడ్డి ఏదో అంటే ఆ రోజు రియాక్ట్ అయినావు యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎస్, కరెక్ట్. నువ్వు ఎస్పీ దగ్గర పోయినావు, నేనే వద్దన్నా. అది ఎందుకంటే ఇష్టమున్నా లేకపోయినా పార్టీ పరంగా వెంకట్రామ్ పోవచ్చు, నేనే వద్దన్నా. శైలజానాథ్ పోవచ్చు, అందరూ పోవచ్చు. నేను ఒక పోలీస్ ఆఫీసర్గా, మాధవ్ ఐపీఎస్ వాళ్ళు ట్రైనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తారు? ఫస్ట్ ఒక స్టేషన్కు వాళ్ళని అలాట్ చేసి మీ ద్వారా ఒక ఎస్ఐ, ఒక సిఐ ద్వారా వాళ్ళు ట్రైన్ అవుతారు. నువ్వు నిజం చెప్పు, నాకు తెలుసు. ఎందుకంటే నీకు తెలుసు, నీకు రూల్ తెలుసు.